హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాస్ వ్లాగ్స్. అంటే నార్మల్గా సీజన్ మారింది కదా, వింటర్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్ వచ్చేసింది. మనం ఈ సీజన్లో జార్జెట్ ఫ్రాక్స్ కానీ, జార్జెట్ టాప్స్ కానీ, లేదా అదర్ ఏవైనా కానీ మనం వియర్ చేయడం అంత కంఫర్టబుల్గా ఉండదు. కాటన్ అయితే మనకు కంఫర్టబుల్గా వియర్ చేయొచ్చు. కాటన్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను నేను, వాటితో టాప్స్ స్టిచ్ చేసుకున్నాను. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో కాటన్ టాప్స్ అనేటివి స్టిచ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అంటే సైడ్ కట్స్ అని, మళ్ళీ మిడిల్ కట్స్ అని, అలాగే ప్రిల్స్ పెట్టి ఇలా డిఫరెంట్ టైప్స్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది ఎల్లో కలర్లోని ప్యాంట్ క్లాత్ తీసి హ్యాండ్స్కి స్టిచ్ చేశాను. ఒక మోడల్ లాగా ఉంటుందని, అలాగే స్ట్రైట్ కట్ లాగా స్టిచ్ చేశాను. లెంత్ కూడా తగ్గింటే కొంచెం అటాచ్ చేసి స్టిచ్ చేశాను. యాక్చువల్గా ఈ కాటన్ మెటీరియల్స్ ఇవన్నీ నేను కాలేజ్ టైంలో అప్పుడు ఎక్కువగా యూజ్ చేసేదాన్ని. ఆఫ్టర్ దట్ మనకు టాప్స్ వచ్చిన తర్వాత ఇలా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకోవడం, లేదా మనమే స్టిచ్ చేసుకోవడం అనేది చాలా తగ్గిపోయింది. ఈ మోడల్లో కూడా మీకు ఫిగర్లో చూపిస్తున్నాం కదా, పిక్చర్లో, అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మనం పలాజోలో స్టిచ్ చేసుకొని. నేనైతే స్ట్రైట్ కట్ ప్యాంటే స్టిచ్ చేసుకున్నాను. స్ట్రైట్ లైన్స్ రావటం వలన చాలా బాగుంది లుక్ అయితే. స్ట్రైట్ కట్ ప్యాంటు మన ఇష్టం, మనం ఎలా కావాలంటే ప్లాజో కావాలంటే ప్లాజో స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే స్ట్రైట్ కట్ ప్యాంట్ అంటే అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదా మనమే స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సీజన్కు తగినట్టు కంఫర్టబుల్గా ఉంటాయి, ప్లస్ ట్రెండీగా కూడా మన నచ్చినట్టు స్టిచ్ చేసుకోవచ్చు. ప్యాంట్లో కొంచెం క్లాత్ మిగిలితే దాన్ని జాకెట్ లాగా స్టిచ్ చేశాను, వెస్ట్ కోట్ లాగా. మీకు పిక్చర్లో ఇందాక వియర్ చేసినప్పుడు చూపించాను కదా, అలా. అంటే మరీ లెంతీగా రాలేదు, బికాస్ నా ప్యాంట్ వచ్చేసి నేను మీడియం హైట్లో ఉంటాను, సో దట్ క్లాత్ ఎక్కువగా మిగలలేదు. దుపట్టా వచ్చేసి ఇలా వచ్చింది. సో మనం దుపట్టా వేసుకోవాలంటే వేర్ చేయొచ్చు, లేదు కోట్తో సరిపెట్టుకొని 2 పీస్ సెట్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఒక మోడల్ లాగా ఉంటుందనేసి మీకు నేను స్టిచ్ చేసినవి మీకు చూపిస్తున్నాను, ఒక రెఫరెన్స్ ఐడియా లాగా. అంటే ప్రజెంట్ ఈ సీజన్కు తగినట్టు మనం ట్రెండీగా వాటిని ఫ్రాక్స్ లాగా కూడా యూజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అంటే ప్యాంట్ క్లాత్, టాప్ క్లాత్ రెండింటినీ తీసుకొని వాటిని మనం కలిపి ఫ్రిల్స్ ఫ్రాక్ లాగా కానీ ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొకటి. దీన్ని వచ్చేసి నేను ఫస్ట్ ఎల్లో కలర్ వచ్చేసి కట్ టాప్ లాగా స్టిచ్ చేశాను కదా, ఇది వచ్చేసి ఫ్రిల్స్ లాగా పెట్టి స్టిచ్ చేశాను. అంటే అబ్డామిన్, స్టమక్ అలా ఏమన్నా ఉన్నా కూడా కనిపించుకోకుండా, ప్రిల్స్ మరీ ఎత్తుగా రాకోకుండా సైడ్స్కి మాత్రమే ప్రిల్స్ పెట్టాను. మీకు వీడియోలో చూపించాను చూడండి, కనిపిస్తుంది. వీనెక్ పెట్టాను. ఆ ఫ్రంట్ ఆ బార్డర్ వచ్చేసి ఆ లేస్ భాగం వచ్చేసి వాళ్ళే ఇచ్చారు. మనం పలాజో కావాలంటే పలాజో స్టిచ్ చేసుకోవచ్చు, ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. ప్యాంట్ క్లాత్ తీసి ఇలా స్టిచ్ చేశాను. మనం దీన్ని ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, 3 పీస్ సెట్ లాగా కాకపోయినా ఫ్రాక్ లాగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ప్రిల్స్ చూడండి సైడ్కు పెట్టేశాను. మిడిల్లో అబ్డామిన్, స్టమక్ ఏమైనా ఉన్నా మనకి ఎత్తుగా కనిపించుకోకుండా, సో దట్ దాన్ని కవర్ చేయగలుగుతుంది అనేసి. కింది భాగంలో కూడా మళ్ళీ ప్యాంట్ క్లాత్ పెట్టాను. అంటే టాప్ క్లాత్ మనకు లెంత్ సరిపోదు కదా, 2 మీటర్సే వచ్చి ఉంటుంది, సో దట్ దాన్ని కవర్ చేసి మనకు లెంత్ కూడా వస్తుంది అని. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా, ఈ కలర్ అయితే కనుక చాలా డీసెంట్గా అఫీషియల్ లుక్గా ఉంటుంది ఆఫీస్ వేర్కి కానీ. అందుకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో ఫ్రాక్ లాగా కూడా ఫ్రిల్స్, హ్యాండ్స్కి వచ్చేసి ఒకవేళ బెల్ హ్యాండ్స్ కానీ అలా ఫ్రిల్స్ కానీ పెట్టి హ్యాండ్స్కి కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇలా ప్యాంటు కూడా నేను దీనికి కూడా స్ట్రైట్ కట్ ప్యాంటే కుట్టించాను కాదు, సారీ టు సే, నేనే కుట్టాను. మీరు బిఫోర్ వీడియోలో కూడా చూసే ఉంటారు. మనము ప్లాజో లాగా కూడా కుట్టుకోవచ్చు, లేదు కార్డ్ సెట్, ఇప్పుడు అవి ట్రెండీలో ఉన్నాయి కదా కార్డ్ సెట్ అనేసి, అలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. దుపట్టా ఇలా వచ్చింది. కార్డ్ సెట్ లాగా అయితే కనుక టాప్ కొంచెం లెంత్ తగ్గుతుంది, ప్యాంటు నార్మల్ ప్యాంట్ క్లాత్తో ప్యాంట్ వచ్చేస్తుంది. మన ఇష్టం, ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే ఈ సీజన్కి తగినట్టు ట్రెండీగా, కంఫర్టబుల్గా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. దట్టు బడ్జెట్లోనే. ఈ క్లాత్ వచ్చేసి నాకు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ పడింది పర్ పీస్. అంటే 3 పీస్ సెట్ కదా, ఒక్కొక్క పీస్ 350 రూపీస్, మొత్తం 700లోనే